నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. సో ఎమ్మెల్సీ కవిత గారు కామెంట్ చేస్తూ ఉన్నారు, జ్యోతిరావుబాయి పూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటుంది. సో ఏం చెప్తారు? 10 ఏళ్ల నుంచి మీరేం చేసిండ్రు అని నేను అడుగుతున్నా. ఇవాళ గుర్తొచ్చినది పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మొన్న అసెంబ్లీలో ఓడిపోయింది కాబట్టి బీసీ ఓట్ల గురించి ఇదో కొత్త నాటకం మేము చేసినాం. నువ్వు ఏది ప్రగతి భవన్ పేరు పెట్టిండ్రా లేదా? రాగానే రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టిండా లేదా? అదేవిధంగా మరి మీరెందుకు ఎప్పుడు పెట్టలే? తప్పనిసరిగా పెడతాము. దాని గురించి కాదు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ మీరు కూడా చేసిందని చెప్పిండ్రా లేదు? అప్పుడు మరి ఆ లెక్క ఎందుకు బయటకు వస్తలేదు? అది ఎందుకు దాచిపెట్టిండ్రు? ఇవాళ తప్పనిసరిగా మేము అసెంబ్లీలో బిల్ పెడుతున్నాం. తర్వాత తప్పనిసరిగా ఏది ఇంటింటికి పోయి లెక్కలు తీస్తాం. అప్పుడే రాహుల్ గాంధీ అన్న ఆలోచన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దగ్గర తిరిగిన తర్వాత వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. తప్పనిసరిగా చేసి తీరుతామనేది నా ఉద్దేశం. మధ్యప్రదేశ్ పోయింది ఎమ్మెల్సీ కవిత, అక్కడ ఒక యాత్రలో పాల్గొని కూడా కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎటువంటి అభివృద్ధి పథకాలు తీయాలి ఆమె ఏం చెప్పినా ఎవరు నమ్మేటోడు. పేదలకు చేసింది అది. వీళ్ళే పేదలకు చేసిండ్రు చెప్పుకుంటే నవ్వుతారు, అందరు నవ్వుతున్నారు ఆమె స్టేట్మెంట్తో. వీళ్ళు ఉన్నప్పుడు బీసీలు కూర్చున్నారు, ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని కాంగ్రెస్ ఏం చేసిందంటే మేము చేసినాం. ఐఐటి ఐఎంలో రిజర్వేషన్ చేసినాం. సోషల్ జస్టిస్కి వెళ్ళి బయటికి తీపించి ఓబీసీ పార్లమెంట్ కమిటీ కూడా రాహుల్ గాంధీ జయించిండు. కనుక తప్పనిసరిగా ఈసారి లోక్సభ ఎన్నికల గురించే ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన వస్తుంది, క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఆలోచన వాళ్ళకు వస్తుంది. మేము చేసి తీరుతాం. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, పార్లమెంట్ ఎన్నికల వేళ ఒక డ్రామా ఆడుతున్నాయంటూ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఏమన్నా అనుకోని ఎవరొక్కటి అని మొన్న ఆనాడు ఏమన్నాడు, నేను చెప్పలే ఈ మాట. నరేంద్ర మోడీ ఏమన్నాడు, అరే భాయ్ మేరే సే ఫోన్ కరా, మేరే బేటేకు సీఎం బనానే మే తు మద్దతు కరు అన్నాడా లేదా? ఆయననే చెప్పిండు ప్రధానమంత్రికి. దీని గురించి ఏం చెప్పాలి? మీరు ఒక్కటా మేము ఒక్కటా? మేము ఐడియాలజికల్గా మేము ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకం. మాది సెక్యులర్ పార్టీ, వాళ్ళది ఫండమెంటల్ పార్టీ. దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ చెప్తున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా ఇవ్వండి నమ్మరు. మేము మొదటి నుంచి కూడా ఎన్నడూ కాంప్రమైజ్ కాలే. ఆర్ఎస్ బీజేపీతో మేము ఎన్నడూ సంబంధాలు లేవు, ఫ్యూచర్లో కూడా ఉండవు, ఎప్పటికి ఉండదు. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ పుట్టిందే సెక్యులర్ సిద్ధాంతం మీద పుట్టింది అనేది నా ఉద్దేశం. ఇలా కేటీఆర్ ప్రతిపక్ష పాత్రలు చూస్తూ ఉంటే మిర్చి బజ్జీ తింటున్నాడు, ఛాయ్ తాగుతున్నాడు, ఆటోలో తిరుగుతూ ఉన్నాడు. సో ప్రజల వెనక నేను అంటున్నాడు. ఏం చెప్తాను? మంచి మాట చెప్పిన కడుపుతాలో కూడా ఈ రోజులు ఎందుకు తిరగలేరా పోయి? పవర్ పోగానే ఆటోలు ఎక్కి బజ్జీ తింటే నడుస్తాదిరా పోయి. పవర్లు ఉన్నప్పుడు నువ్వు ఏదైనా బజ్జీ దగ్గర వెళ్ళి ఆటోలు ఎక్కి ఉంటే అయ్యా ఏం మంత్రి పవర్లు ఉన్నాం. పవర్ లేనప్పుడు ఎవడని తిరుగుతాడు? నేను కూడా రేపు ఏది సైకిల్ ఇంతకుముందు నేను మోటార్లో తిరుగుతున్నాను అనుకో, పవర్ పోతే నేను నడుచుకుంటూ తిరుగుతా. అరే అమ్మాయిడు మోటార్ దానిక పవర్లో షో చేసిండు, ఇప్పుడు నడుస్తున్నాను అంటారా లేదా? ఇవాళ నువ్వు ఆటోలు ఎక్కువ, బజ్జీ తిను, మిరపకాయ తిను, ఎవరు నమ్ముతాడు రా బాబు? పవర్లో ఉన్నప్పుడు తల వంగి పని చేయాలి. మేము చూడు పవర్లో ఉన్నా లేకున్నా ఏడన్నా ఆడ తిరుగుతా, పవర్లో లేనప్పుడు తిరుగుతా, పవర్లు ఉన్నప్పుడు తిరుగుతాం. అట్లా నేను కూడా మంత్రి అయినప్పుడు ఉన్నాడు ఏది స్కూటర్ మీద పోయినా, అది దట్ ఈస్ ది కల్చర్ మాది. పవర్ దిగిపోగానే ఆటోలు ఎక్కేసి అయ్యో పోతున్నాడు అంటే సింపతి వస్తుంది ప్రజలు. అరే అవురాబాయి తిరుగుతుండు, ఇప్పుడు పవర్లు ఉన్నప్పుడే మన దిక్కేజులే, ఆటోలు ఎప్పుడు ఎక్కలే, అమ్మో ఆటోలో ఓట్ల గురించి ఈడెక్కిండని అంటారా లేదా? కనుక అదే ఆలోచన చేయాలి వాళ్ళు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, సీఎం పదవి ఎక్కడిది అంటూ కామెంట్ చేస్తున్నాడు. అరే కేసీఆర్, సోనియా గాంధీ లేకపోతే కేసీఆర్ ఏడుండని నేను అడుగుతున్నా. మా అమ్మాయి ఇచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినవురా బాబు. నీ త్యాగం కాదు, 1200 మంది చచ్చిపోయిందని ఇచ్చింది ఆ అమ్మ. నీ ముఖం కాదు, నువ్వే అన్నావు అమ్మ సోని అమ్మ ఏది నమ్మ తెలంగాణ ఇస్తే నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా, ఒక హరిజను ముఖ్యమంత్రి చేస్తా అంటే ఆమె నమ్మింది. అరే ఏం మనిషిరా బాబు, నువ్వు హరిజను చేసినావురా బాబు? చేసినావా? నువ్వే అవుతుంది. 3 ఎకరాల భూమి ఇచ్చినావా? ఇంటికో ఉద్యోగం ఇచ్చినావు. ఏమనంటే నేనే ఒక్కంతో అవుతుందిరా బాబు. మేమందరం కొట్లాడినాం, లోక్సభలో మా ఎంపీలు కొట్లాడిన, రాజ్యసభలో నేను కొట్లాడినాం. సోనియా గాంధీ అన్నది నెరవేరుతుంది. అదే కూడా 6th డిక్లరేషన్ చెప్పింది. ఏ దినం స్వేరింగ్ అవుతుందో ఆ రోజు వచ్చి నిలబడి కూర్చున్నది, ఇది అనౌన్స్ చేయమని. ఆ దినమే సంతకం పెట్టడం జరిగింది. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ కాంగ్రెస్. కేసీఆర్ కాలి కోటి కూడా రేవంత్ సరిపోడు అంటున్నాడు. ఇక చూడు బిలో స్టాండర్డ్ మాట్లాడితే నేను దానికి జవాబు కాళ్ళ ఏళ్ళ మన ఏడ చూడాలి.
మంది పవర్లు ఉన్నప్పుడు మీదికి చూసిరు, పవర్ ఉంగనే గోర్ల కాడికి వచ్చింది అలా పని. మనం ఏం చేస్తాం? పవర్ ఉన్నప్పుడు మీదికి చూసిర్రు, పవర్ వంగనే కాళ్ళ గోర్ల కాడికి వచ్చిందంటే ప్రజలు అర్థం చేసుకోరా? ఇవన్నీ వాళ్ళు మాట్లాడిన దానికి నేను జవాబు చెప్పాను. రైట్. చివరగా ఇప్పుడు ఈ మాట విన్నరో వినలేరో, పులి బయటకు వస్తుంది, వేట మొదలు పెడుతుంది అంటారు. తట్టుకుంటారా? పులి బయటికి వస్తుందా, పులి పడుకుంటుందా, పులి లేస్తుందా, 4 రోజుల్లో తెలుస్తుంది. రాని పులి వచ్చిందా, పులి తర్వాత పిల్లి అవుతుందా అనేది ప్రజలు చెప్తారు, మేమేం చెప్పాము. ఎందుకంటే ఆయన పులి అనుకుంటుండు, మన పులిని ప్రజలు ఆకర్షించగాలే కదా, పులి ప్రజలను నమ్మాలి కదా, అప్పుడు మాట్లాడదాం. ఎందుకు ఆయన ఏదో పులి అంటాడు, కాళ్ళు గోర్లకు పనికిరాడు అన్న దాని మీద నా సభ్యత కాదు. నేను ఒక యువజన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు, మంత్రి చేసిన కనుక నాకు ఇలాంటి వాళ్ళ భాషకు నాకు ప్రజలే జవాబు చెప్తారు, వాళ్ళే నవ్వుకుంటారు. అది పాయింట్. ఎంపీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? తప్పనిసరిగా 15 నుంచి 16 దేవడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. 15 అన్న దేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక ఎమ్మెల్సీ కవిత గారికి, ఇక కేటీఆర్ గారికి అయితే మాజీ పీసీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇన్ని రోజులు మీకు జ్యోతిరావు పూలే గుర్తుకు రాలేదా? ఈ రోజే గుర్తుకొస్తున్నటువంటి రీతిలో ఆయన గట్టిగా అరుచుకున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.